దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈరోజు ఆరో మెట్టు, దేవుని సన్నిధి ఆరో మెట్టులోకి మనం ప్రవేశించాం. అయితే దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా నిలబెడుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ప్రభు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము అని. ఈరోజు ఏంటంటే దేవుని సన్నిధికి చేరి మొరపెట్టి, మన మొర ఆత్మ మన కొరకు మొరపెడుతుందంట. దాని కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధికి చేరి మొరపెట్టుట. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవానికి స్తోత్రాలయ. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డగా, నీ దాసుడిగా ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను ఏర్పరచుకున్న వాడి వలె నీ సొత్తుగా నీ యొద్దకు చేరాను. చేరినది నేనే గాని నా తలంపులు, నా ఆలోచనలు నీవై ఉన్నవి. నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడనే ఉన్నావో అయే బయలుపరిచి, నీ దాసుడిని నన్ను నీ సిలువ చటను మరుగుపరుచుకొని, మీరు నాలో ఉండి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకోమని ఆత్మరక్షణకర్తని యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఆరో మెట్టు దేవుని సన్నిధి. ఈ ఆరో మెట్టులో ఆత్మ దేవుని సన్నిధికి చేరినప్పుడంట ఆత్మ నీ కొరకు దేవునికి మొరపెడుతుందంట. ఎవరి కొరకు? నీ కొరకు. ప్రియులారా, నీ కొరకు దేవుని ఆత్మ మొరపెడుతుంది అనేది ప్రభు చెప్తున్న వాక్యము, దాని యొక్క భావము కూడా. గనుక మనము ఆలోచన కలిగి ఆత్మ సంబంధులుగా ప్రార్థించేవారిగా ఉండాలనేది ప్రభు చెప్తున్న మాట. ప్రియులరా, అయితే ఇక్కడ మార్కు సువార్త మరి 8వ అధ్యాయము మనం 26వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆ మాటలంటే, ఆత్మ సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే, అంటే ఆత్మను ఆత్మసత్యమైన మూలుగులతో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ మూలుగులు, నీ ఆత్మ లోబడిన విధానమును చూసి ఆత్మ నీ వైపు నుండి దేవునికి మొరపెడుతుంది. ఎలాగంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఎలాగంటే ప్రియులారా, ఇక్కడ కయ్యేను ఏబేలుని చంపినప్పుడు ఏబేలు యొక్క రక్తము ఆత్మ నింపబడి ఉన్నది కాబట్టి అది దేవునికి మొరపెడుతుందంట. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దేహము ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడు ఏబేలు. తన ఆత్మతో పాటు శరీరం కూడా బలపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఈ శరీరంలో ఉన్న ఆత్మ అంటే రక్తం, ఈ శరీరంలో ఉన్న రక్తము ఆత్మగా మారి దేవుని సన్నిధిలో మొరపెడుతుందంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కయ్యేను తన తమ్ముడిని చంపినప్పుడు ఏబేలులో తన దేహములో ఉన్న రక్తము నేల మీద పడి ప్రాణముగా దేవుని వైపు ఒక ప్రతినిధిగా మొరపెడుతుందంట. ఆత్మ ఏమంటే రక్తములో ఇముడుట వల్ల ఈ రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత రూపము, ఇది విచిత్రమైన, ఏది వేరేక విచిత్రముగా కనపడుతుంది ఏంటి అని దేవుడు కనిపెట్టి గమనించి భూలోకానికి వచ్చాడు. ఉన్నవాళ్ళు ఎంతమంది అక్కడ? ఆదాము, అవ్వమ్మ, కయ్యేను, ఏబేలు, వీరిద్దరే, ఇన్నరుగులే. అయితే ఈ మనుషుల దగ్గరకు వచ్చి దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని చంపారో, ఎవరిని చంపారో ప్రభువుకు తెలుసు కాబట్టి ప్రభు అడుగుతున్నారు కయ్యేను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నప్పుడు ఎంత అహంకారముతో,
ఎంత మూర్ఖత్వముతో, ఎంత బుద్ధులేనితనముతో, ఎంత నీచమైన అతి నీచమైన తనముతో దేవునికి ఉత్తరం ఇస్తున్నాడు. నా తమ్ముడికి ఏమని నేను పనిగాడినా, జీతగాడినా, నేను కావలా వాడినా, నన్ను ఏమైనా కావలా పెట్టావా అని అడుగుతున్నాడు. చూసారా? అంటే ఒక వస్తువు నీది కానిది నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వస్తువు యజమానుడు వచ్చినప్పుడు ఎలాంత మృదువుగా సమాధానం చెప్పాలి, ఎంత వినయముగా సమాధానం చెప్పాలి, ఎంత విధేయతగా సమాధానం చెప్పాలి, ఎంత ఆలోచించి సమాధానం చెప్పాలి, ఎంత గ్రహింపు కలిగి నువ్వు మాట్లాడాలి. ఆ వ్యక్తి అది నీది కాదని తెలుసు, నీ దగ్గర ఉంది, అది నాది అని అవతల వ్యక్తి చెప్పినప్పుడు అది నిర్ధానం చేసుకుని సరే నీదే అయితే వచ్చింది, అప్పుడు సరే నీదే వచ్చింది అని అతనిని పనిష్మెంట్ రూపంలో మనం గద్దించి మాట్లాడవచ్చు. అతను అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశం నువ్వు తీసుకుంటున్నావు. నీదెందుకు అయింది, నా దగ్గర ఉంది, నాది అంటే అప్పుడేం చేస్తాడు? నీ అవకాశం అతను తీసుకుంటాడు, అతని అవకాశం నువ్వు తీసుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సాతానుగాడి పని మనం తీసుకుంటున్నాం, మన పని సాతానుగాడు తీసుకుంటున్నాడు. సాతానుగాడి పని ఏంటి, మన పని ఏంటి? సాతానుగాడిని గద్దించాలి. అందుకే సాతానుగాడిని గద్దించినప్పుడు నీ ఆత్మ సఖ్యము కానప్పుడు, అంటే ఆత్మ నలిగిపోతుంది, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఇదేం చేస్తా తెలుసా? ఆత్మ దేవునికి మొరపెడుతుందంట. అప్పుడు ఆత్మను అడుగుతే, ఏంటి నువ్వు ఇలాగొచ్చావు, దేహాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు అంటే, ప్రభువా ఇదిగో నేను ఆవరించిన నా దేహం క్షీణించిపోయింది, కుషించిపోయింది, కృంగిపోయింది, నీవిచ్చిన ఆయుస్సును జీవించలేని పరిస్థితిలో ఉంది ప్రభువా, కనుక కనికరము చూపించము, దయ చూపించము, జాలి చూపించము, ప్రేమ చూపించము. నీ ఆత్మదాత, నీ ఆలోచన చేత, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ బాహులిని చేత ఆత్మను, ఆ దేహమును బలపరచుదేవని ఆత్మ వేడుకుంటుందంట. ప్రియులారా, అటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావా? లేదు అంచేపు మైక్ ముందుకు వచ్చాను కదా, నేనేం మాట్లాడినా కరెక్ట్ అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. ఎస్, ఈ మధ్యలో ఒక వారం రోజుల కిందట ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, దేవుడు సృష్టించిన సృష్టి నిమిత్తమే అది ఏ రకంగా మాట్లాడుతున్నా తన గురువులు చెప్పారో తానే మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ ప్రియులారా, ఇవాళ కొన్ని దేశాల యొక్క కట్టడలు, కొన్ని దేశాల యొక్క పద్ధతులు, కొన్ని దేశాల విధి విధానాలు, కొన్ని కుటుంబాల యొక్క పద్ధతుల క్రియలను వక్కరించినట్టుగా మాట్లాడినట్టుగా అతని మీద ఈరోజు కేసులు అరక్షల వరకు వెళుతున్నారు. ఎందుకు అని? దేవుడు ఉన్నది ఉన్నట్టే ప్రకటించమన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీలు వారు అలంకరించుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలా, తగి మాత్రమే అలంకరించుకోమన్నాడు. పువ్వుల గురించి మాట్లాడాడు. దేవాలయంగా చాలా మంది స్త్రీలు వస్తున్నారు, పువ్వులు కొనుక్కుంటాడు కదా అనుకుని పువ్వులు పెట్టుకున్నాడు. అతడితో అన్నాడండి బోధకుడు వెళ్ళి, ఏమని, ఇక్కడ ఎవరు కొనరు నువ్వు అన్నాడు. అయ్యా, అందరూ ఆడవాళ్ళు వస్తున్నారు కదా కొనుక్కుంటాను అని నేను ఉంటున్నాను అంటే సరే ఉండమన్నాడంట. అందరూ వచ్చారు, వెళ్ళిపోయారంట. ఈ పువ్వులు ఎవరో కొనలేదంట. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అందరూ దేవుని ఆత్మ చేత నింపబడిన స్త్రీలై ఉన్నారు తప్ప దురాత్మ సంబంధమైన స్త్రీలు కారు కాబట్టి ఆ పువ్వులు కొనలేదు అన్నారు. అంటే పువ్వులు ధరించిన వారందరూ కూడా దురాత్మ సంబంధమైన స్త్రీలుగా వక్కరించి మాట్లాడటం చాలా తప్పు. దేవుడు వక్కరించమనలేదు, దాని భావమేంటో చెప్పమన్నాడు, దాని విలువేంటో చెప్పమన్నాడు. పువ్వులు దేవుడిని అలంకరించే రూపంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏమండి అనేక రంగులు, ఏమండి ఆయన మహిమను చాటుతున్నాయి పువ్వులు, అనేక రంగులు కలిగిన పువ్వులు. ఇవాళ ఇంద్రధనుసు ఆకాశం మీద రాగానే ఆ ఇంద్రధనుసు యొక్క వెలుగును తీసుకుని భూలోకము నుండి పువ్వులు
దేవునికి అది ఆహ్వానం పలుకుతున్నట్టుగానే ఉంది. అది స్త్రీలు ఏమంటే ధరించటంలో తప్పేముందండి? దీన్ని తప్పుపట్టి బైబిల్నే తప్పుపట్టే బోధకులారా, ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. దేవుడు ఎక్కడైనా పువ్వుల గురించి మాట్లాడా? పువ్వులు కూడా దేవునికి సాక్షులుగా నిలిచాయే. దేవుని పాదముల ఎదుట పడినట్టుగా దేవుడు ఆత్మీయ తలంపుల ద్వారా ఆ పువ్వుల యొక్క రంగులను చూసి నీకు గొప్ప ఆదరణ ఇచ్చాడే. ప్రియులారా, పువ్వులు అనేది ఏమంటే వనమూలికలతో ఏమంటే తయారు చేయబడిన కొన్ని ఏమండి విధానాలను, నీటి ద్వారా దాంట్లో వచ్చే నీరును, పువ్వుల్లోంచి వచ్చే నీరును తీసుకుని సువాసన అత్తర వలె ఏమండి సెంటు వలె దాన్ని వాడుతున్నారు. మంచిదే. పువ్వులు అన్నీ ఒక దాంట్లో ఒక పాత్రలేసి ఆ పువ్వులు మరిగించి దానిలోంచి వచ్చిన ఆవురిని సెంటు సువాసనగా మారుస్తున్నారు. దాన్ని ఏమంటారంటే మరేం పన్నీరు అంటారు. దానిని ఒక వర్గముగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆత్మ కుషించుచున్నప్పుడు, నీ దేహము కుషించిపోచున్నప్పుడు నీ ఆత్మ దేవునికి మొరపట్టాలి. ఇలా అన్యులు అనే ముమ్మారు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే దేవుడు అన్యులు ప్రేమించాడు. ఇవాళ నీవెవరు? అన్యుల గుంపులోంచి వచ్చిన వాడివే. ఇవాళ నువ్వేదో గొప్పవాడవని అనుకోకు. అందుకే ఎవరినైనా వక్కరించి మాట్లాడేటప్పుడు మొదట నీ పాద ధూళి ఉందో లేదో చూసుకుని మాట్లాడు. అంటే నీ జీవితం ఏదో తెలియకోకుండా మాట్లాడుచున్నారంటే దేవునికి అవమానకరం. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు, అన్ని వర్గాలని. పువ్వులు అమ్ముకునేవాడు దాన్ని జీవనప్రాయంగా చూసి కంగారు పడుకు కొనుక్కుంటారంటే అదేమైంది? అతడు జీవించబడతారు, యువత వాళ్ళు కూడా దానివల్ల సువాసన. పువ్వులు కొన్ని దేవాలయాల చుట్టూ పూల చెట్లు పెంచుతారు. ఎందుకని? వాటి సువాసన ఆ దేవాలయం నిండా చుట్టూ ఉంటుందని. అంటే ఇవాళ ప్రకృతి లేకుండా, ప్రకృతులు కాకుండా దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరు ఉన్నారా? లేరు. అందుకనే ప్రియులారా, ఇవాళ సువాసన కూడా దేవుడిచ్చినదే, పువ్వులు కూడా దేవునిచ్చినదే. దైవజనులరా, మీరు ఇంటర్నేషనల్ సేవకులు అయి ఉండొచ్చు, కానీ ఎదుటి వారిని విమర్శించేటప్పుడు 100 మార్లు మనం గమనించుకుని మాట్లాడాలి. 100 సార్లు గమనించుకుని మాట్లాడినప్పుడు ఎదుటి వారిని ఎవరిని ప్రభు ఎక్కడైనా విమర్శించారా? ప్రభు ఎక్కడైనా దూషించారా? ప్రభు ఎక్కడైనా తిరస్కరించారా? ఎక్కడ తిరస్కరించారు? దైవజనులు, ప్రవక్తలు తిరస్కరించారేమో లోక సంబంధమైన శరీర సంబంధంగా. కానీ యేసు ప్రభు మానవ సంబంధమైన వచ్చి ఎంత ఓర్పుని, ఎంత సహనమును, ఎంత శక్తి కలిగి ఈ లోకములో మనిషిగా జీవించిన ఆయన ఎక్కడైనా తిరస్కరించాడా? ఎక్కడా? ఒకే ఒక చోట దేవుని దేవాలయము వ్యాపార స్థలముగా మార్చున్నాడు. అక్కడ చెదరగొట్టాడు తప్ప ప్రియులారు ఎక్కడా కూడా తిరస్కరించలేదు. అక్కడ వ్యాపారస్తులు అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని ఎలా చేస్తున్నావు అంటే, పరిచారికులు అక్కడ పండితులు అడుగుతున్నారు, ఏంటిది అంటే, నా తండ్రి దేవాలయం, ఇది పరిశుద్ధపరచాలంటే ఇది మీరు కూలగొట్టండి, 3 రోజుల్లో నేను కడతానన్నాడు ఆయన. అంటే ఇలా దాన్ని తప్పు పట్టారు తప్ప ఆత్మరీతిగా ఏ రకంగా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నీ దేహం అనే ఆలయమును దేవుడు ఆహ్వానిస్తాడు, అందులోకి వచ్చి నివసిస్తాడు. నీ దేహము, నీ ఆరోగ్యము అన్నీ కూడా సస్యశ్యామలుగా ఉంటాయనేది ప్రభు ఉద్దేశం. దాని లోక సంబంధమైన మనుషులు ఎలా ఆ వ్యక్తి మీద ఎంతమంది ఎన్ని కేసులు పెడుతున్నారు. దేవుని సేవకుడుగా, ప్రేమించేవాడుగా ఉండాలి. ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో నీవు ప్రపంచం అందరికీ కనపడాలంటే దేవుడు చూపిస్తాడు. ఈ లోకంలో నువ్వు వెచ్చించుకుంటున్నావు, నీ దగ్గర 10,000 మంది విశ్వాసులు ఉండొచ్చు. ఏమి నేర్పుతున్నావు? పరలోకమ దారి చూపిస్తున్నావా?
ఈ లోకంలో ఉద్రేహముతో ఉత్సాహముతో చెప్పే ప్రసంగాలు లోబట్టుకుని ఇవాళ చాలా మంది కార్పొరేట్ సేవకులు అయిపోయారు. ప్రియులారా, జాగ్రత్త. దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు సహోదరుడా. ఇక్కడ అంటున్న మాటలని మనము ఆత్మ సత్యము గాని మూలుగుతో శరీరం ఉన్నప్పుడు ఆత్మ దేవునికి మొరపెడుతుందంట. ఇక్కడ అంటున్నాడు కదా ఏమని, మరియు హృదయములు పరిశీలించేవాడు ఆత్మ సత్యమైన మాట లేదో ఆయన గమనించాడు. అంటే ఆత్మ ఎందుకు మాట్లాడుతుంది, ఆత్మ ఎందుకు మరి ఈ రకంగా ప్రాధేయపడుతుంది, ఎవరి కోసం ఆత్మ? నీకోసమే, నీకోసం నా కోసమే మాట్లాడుతుంది ఆత్మ. నీ దేహము కొరకు, నా దేహము కొరకు, నీ శరీరము కొరకు, నా శరీరం కొరకు, కుమారుడి కుమార్తె. అంటే నీవు ఆత్మకు లోపడకుండా ప్రజలు తప్పలు కొడుతున్నారు. నిజమైన హృదయము పొంగినప్పుడు చాలా మందినంట దురాత్మ బోధకుడు బోధించినప్పటికీ బోధకుడికే హెచ్చరిక పుట్టించినట్లుగా మనుషులు అంట కేకలు వేస్తారని తప్పలు కొడతారంట. ఈ తప్పల శబ్దానికి కేకల శబ్దానికి అసలు విషయం మర్చిపోయి వారిని ఉత్సాహపరచాలని సాతానుగాడు, అంటే వారు ఉత్సాహంగా ఉన్నారు ఇంకా ఉత్సాహపరచాలని మా పాస్టర్ గారు చాలా బాగా చెప్తారు, నవ్విస్తాడు, ఆనందపరుస్తాడు. నవ్వించండి, తప్పులేదు. నవ్వు శరీరానికి మంచిదే, కానీ ఆత్మకు అవమానకరముగా ఎక్కడ ఎప్పుడు నవ్వండి. అంతమాను నవ్విస్తే ఆత్మకు అవమానకరము, దేవునికి అవమానకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఎవరిని విమర్శించి నేను మాట్లాడను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇది లేఖనము. ప్రభు చెప్తున్న మాటలేంటి? ఏమండి, ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. ప్రయాసం అంటే ఏంటి? జీవితంలో, కుటుంబాల్లో, ఫ్యామిలీలో, భార్యాభర్తల మధ్యన, సమాజం మధ్యన, వ్యాపారాల మధ్యన, దేశాల మధ్యన ఎన్నో ఒత్తిడులు ఉన్నాయి. ఇవన్నీ మానుకుని సాతాను గడ నల్ల చుక్క తెల్లదాని మీద పడినప్పుడు ఎలా కనపడుతుందో అలాగే నేను చూపిస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆత్మీయ రీతిగా ఉండి ఇద్దరున్నా చాలు. వారిద్దరితో పాటు నీతో పాటు వారిద్దరు కూడా, అయ్యగారు వందనాలయ్యా, అయ్యా నీకు శుభాలయ్యా, నువ్వు ప్రార్థన చేస్తావు, నీ మాటలు విన్నావు, ఇగో నాకంటే ముందు మీకంటే ముందు మేము వచ్చేసాం, ఇదిగో ప్రభు దగ్గర ఉన్నాం, మీరు మా దగ్గర, ఇదిగో రండి ఇక్కడ ఉన్నామని పలకరించుకునే స్థితి నువ్వు నేర్పుతున్నావా? అయ్యగారు ఇక్కడ లోకంలో ప్రైజులాడండి, వందనాలండి, మరణాతండి అని ఈ రకంగా ఈ లోకంలో చెప్తే ఆ లోకంలో కూడా ఇదే మరణాత, ఇదే ప్రైజులాడ్, ఇదే వందనాలు చెప్పే మాటలు మనం నేర్పుతున్నామా? ఇక్కడ మార్కు గారు చెప్తారు, ఆత్మ సత్యము కాని మాటలను మూలుగులతో నువ్వున్నప్పుడు నీ ఆత్మ దేవునికి మొరపెడుతుందంట. ఆనాడు కయ్యేను తమ్ముడని ఏబేలుని చంపినప్పుడు ఏబేలు ఆత్మ దేవునికి ఎట్టి వెళ్ళాలో తెలియక ఏం చేస్తుంది? మొరపెడుతుంది, ప్రభువా ఈ దేహాన్ని విడిచిపెట్టాను, ఇది దేహం బ్రతకలేదు కాబట్టి నేనేం చేయను దేవా అని మొరపెట్టినప్పుడు వెంటనే పరలోకాన్ని ప్రభు దిగి వచ్చేసాడు. కయ్యేని ప్రశ్న ఏదో ఒక రోజున నిన్ను కూడా అలాగే ప్రశ్నిస్తాడు. జాగ్రత్త. వాక్యము దీతిగానే గ్రహించు. వాక్యము ఒక్కరించేటట్టు మాట్లాడితే దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయి, ఫలానా వాడు ప్రభా ఒక్కరించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నా సహోదరుడు, నా ప్రేమ, నా అన్న, నా తమ్ముడు, నా సహోదరుడు, నా బంధుమిత్రుడు, నా రక్త సంబంధుడు, నా గోత్రం వాడు నవ్వులు పాలవుతే చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నాం. గమనించండి, ప్రార్థించండి. డబ్బు శాశ్వతం కాదు, పేరు శాశ్వతం కాదు, నువ్వు కట్టుకున్న వస్త్రాలు, ఈ సంఘాలు శాశ్వతం కాదు. దేవుని సన్నిధిలో నీవున్నావా? నీ మాటలు వినిచున్న వారు ఉన్నారో లేదో చూసుకుని మాట్లాడండి. అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఆత్మ సత్యమ కాని మూలుగులతో నేను ఆత్మ దేవునికి మొరపెడుచున్నప్పుడు దాని జవాబుదారు ఆత్మే అయినది. ఇప్పుడు జవాబుదారు ఆత్మ తీసుకుంటుంది కాబట్టి
అట్టి రీతిలో అట్టి ప్రార్థనలు ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను బలపరచు, మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో ఎవరిని ఉద్దేశించి కాదు ప్రభా, మమ్మల్ని మేము సరిచేసుకునే మాటలు ఈ వాక్యము ద్వారా అందించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్తని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.